సీతారామపురం మండల కేంద్రంలోని జాతీయ రహదారి కూడలి వద్ద యువతకు ఎస్ఐ శ్రీనివాసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని, పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత లింకులు, కాల్స్ కు స్పందించవద్దని హెచ్చరించారు. వాహనదారులు ప్రయాణిస్తున్నప్పుడు సైన్ బోర్డులను గమనిస్తూ వెళ్లాలని సూచించారు. అతివేగం అనర్థాలకు దారితీస్తుందన్నారు. యువత ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్లకు దూరంగా ఉండాలన్నారు. యాప్లు మొదట లాభం చూపి తర్వాత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టించి మోసం చేస్తాయని, అలాంటి మోసపూరిత చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. మనం ఏదో వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే మన వరకు మన కోసం ఎంతమంది ఎదురు చూస్తుంటారు. జాగ్రత్త. బెట్టింగ్ పెట్టిన వాళ్ళు ఎవరు సంపాదించిన వాళ్ళు లేరు. ఎవరైనా సంపాదిస్తున్నారా? ఎవరు సంపాదించిన లేదు. ఆన్లైన్ గేమ్లు ఎవరు సంపాదిస్తున్నారా? అవన్నీ మోసాలు, అవన్నీ ఏమి అడగాకండి. బెట్టింగ్ బయటకు హాస్టల్ పంపుతారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని కూడా మనం సేఫ్గా బయటకు వస్తాం. అందుకని అందరూ కంపల్సరీగా హెల్మెట్ పెట్టండి. హెల్మెట్ అనేది చాలా సేఫ్ మనకి, మన ప్రాణానికి కూడా సేఫ్. అది మా బొలినేనికి హార్దిక శుభాకాంక్షలు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసి ఎమ్మెల్యేగా కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి టీడీపీకి మంచి గుర్తింపు తెచ్చిన మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బొలినేని వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ మల్లంపాటి గురవయ్య నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం.